నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం. హాజరైన మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కొండాపూర్లో కరెంటు షాక్తో వ్యక్తి మృతి. కుటుంబ సభ్యులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మెదక్ జిల్లా కేంద్రంలో సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు. భారీగా హాజరైన క్రైస్తవులు. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు. గడ్డియన్నారం డివిజన్లో ఘనంగా నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు. సంతోష్ నగర్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ప్రార్థనలో పాల్గొన్న మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ బాషా. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో రైతు సమన్వయ వేదిక, కస్తూర్బా స్కూల్, ఎంపీడీఓ ఆఫీస్, డబుల్ బెడ్రూమ్, పల్లె ప్రగతి వనం, పెద్దాయిపల్లి నుంచి తలమళ్ల బీటీ రోడ్డును మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆముద సౌమ్య నాగరాజు, ఉప సర్పంచ్ కుమ్మరి శివ, వార్డు మెంబర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్లు, రైతులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన రైతు బద్దం రామ్రెడ్డి కరెంట్ షాక్తో మరణించాడు. ఆయన కుటుంబ సభ్యులను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణరావు బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపల్లి గోపాల్ రెడ్డి, బీజేపీ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు ఎస్ఎన్ రెడ్డి, జిల్లా నాయకులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మెదక్లోని సిఎస్ఐ చర్చిలో లక్షలాది మంది ప్రార్థనలు చేశారు. సిలువ ఊరేగింపుతో క్రిస్మస్ వేడుకలను బిషప్ సాల్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీస్తు మొదటి ఆరాధనకు క్రైస్తవులు భారీగా హాజరై ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం బిషప్ సాల్మన్ భక్తులకు బైబిల్ సందేశాన్ని ఇచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు హైదరాబాద్ గడ్డెనారం డివిజన్లో బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూతనంగా ఎన్నికైన డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బద్దం ప్రేమ్ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ తనకు ఓటేసి గెలిపించిన గడ్డెనారం డివిజన్ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని, అటల్ బిహారీ వాజ్పేయి స్ఫూర్తితో పనిచేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలందరూ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు క్రిస్మస్ పండుగ, అందరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే మాకు అతి ముఖ్యమైనది, ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకి అతి ముఖ్యమైన పండుగ స్వర్గీయ భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి యొక్క 96వ జయంతి ఈ రోజున. వారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు గడ్డెనారం డివిజన్లోని వివిధ కాలనీల్లో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో మరియు భారతీయ జనతా పార్టీ గడ్డెనారం శాఖ ఆధ్వర్యంలో వివిధ గుడుల్లో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి వివిధ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఇప్పుడు మనం కోదండరామ్ నగర్ హోమ్ నీడ్స్ చౌరస్తా దగ్గర ఉన్నాం. ఇక్కడ సంతోష్ నగర్ డివిజన్ పరిధిలోని సరాలదేవి నగర్ గాస్పల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటీ నరసింహ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ పండుగలను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఆర్ శంకర్ నాయక్, మహమూద్ రూప్ సింగ్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. నుంచి రావు నాకు కూడా నిరాశ ఎందుకు అనవసరంగానే రాత్రి పగలు పని చేసిన తర్వాత ఇక్కడ చూస్తే పబ్లిక్ మూడ్ చూస్తే వేరే రకంగా ఉంది. ఎందుకు నేను ఈరోజు క్రిస్మస్ సందర్భంగా నా తరఫున, భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. అందులో యేసుక్రీస్తు మొత్తం మానవత్వం గురించి ఆయన ఏం సేవ చేశారు, ఎట్లా ప్రాణత్యాగం చేశారు, మళ్ళీ ఆయన సందేశం ఏంటి, ఆ సందేశం గురించి ఆలోచన చేస్తే తెలుస్తుంది. సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్రిస్మస్ ఇది. కానీ ఈ సమయంలో ఏంటంటే కోవిడ్ వచ్చినందుకు ఎట్లా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ ఉండేది ఈ సమయంలో అట్లా బ్రాడ్గా చేయలేదు, కొద్దిగా లిమిటెడ్గా చేయడం జరిగింది. ఎందుకంటే సోషల్ డిస్టెన్సింగ్ ఇంకా వేరే విషయాలు ఉంది. ఇప్పుడు చూస్తే ఇంగ్లాండ్ ఒక కొత్తగా రకంగా కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా భయంకరమైన విషయం ఉంది. కానీ ఏమైనా సరే ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే మనం అందరం కలిసి ఈ క్రిస్మస్ ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ ఈ బస్తీ సల్లాదేవి నగర్ ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా ఉత్సాహంగా మన వాళ్ళు క్రిస్మస్ చేసేది. సో నేను ఈ సందర్భంలో అందరికీ కలిసిమెలిసి ఉండాలి. హైదరాబాద్లో ఒక ఏంటంటే కొత్త వాతావరణం ఎట్లా వస్తుంది, ఈ హిందూ ముస్లిం డివైడ్ రాకూడదు. ఎందుకంటే హైదరాబాద్ గంగా జమ. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల డబ్బా గ్రామానికి చెందిన యువతి తన భర్త 7 నెలల క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఇదే గ్రామానికి చెందిన పుప్పాల గజేంద్ర ఆమె బాగోగులు చూసుకుంటూ ఆమెకు అవసరానికి డబ్బులు ఇచ్చేవాడు. కొన్ని రోజులుగా ఆమె ప్రవర్తనపై అనుమానంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులు కుమ్మరి దినేష్, బంటు ప్రకాష్ల సహాయంతో పథకం ప్రకారం యాసిడ్ పోసి హత్య చేశాడు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఇన్వెస్టిగేషన్లో మనకి తెలిసిన విషయం ఏంటంటే ముగ్గురు నేరస్తులు కలిసి నేరం చేశారు అనేది మనకి నిర్ధారణ అయింది. వీళ్ళలో మొదటి నేరస్తుడు సుప్పాల గజేంద్ర, డబ్బా విలేజ్. ఈ విక్టిమ్ యొక్క తల్లిగారి తిమ్మాపూర్ విలేజ్, ఎక్కడ ఇన్సిడెంట్ అయితే అందరికీ తెలుసు. డబ్బా విలేజ్ వాళ్ళ అత్తగారి ఇల్లు. ఈ A1 అక్యూజ్ది ఈ డబ్బా విలేజ్. అతని పొలంలో కొన్నిసార్లు పొలం పనికి వెళ్తూ ఉండేది. వాళ్ళకి పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడు అవసరాలకి ఖర్చులకి డబ్బులు ఇస్తూ ఉండేవారు. అలా కొన్ని రోజుల తర్వాత ఆవిడ మీద అనుమానం కూడా పెంచుకున్నాడు. ఎప్పుడైనా ఇప్పుడు మన ఈ విక్టిమ్ భర్త ఒక 8 నెలల క్రితం చనిపోవడం జరిగింది అనారోగ్యంతో. వీళ్ళు ఫోన్స్ అవి మాట్లాడుకుంటున్న సమయంలో ఎప్పుడైనా ఫోన్ బిజీ వస్తే ఆమెను అనుమానించడము, ఇంకా ఎవరితోటన్నా మాట్లాడుతుందేమో అని డౌట్స్ అవి పెట్టుకోవడము గత కొంతకాలంగా జరుగుతూ వస్తుంది. ఇదే అనుమానంతో ఎంగేజ్ వచ్చినప్పుడల్లా ఆమెతో గొడవలు అవి పడుతూ ఉండేవారు. ఈ మధ్య విక్టిమ్ యొక్క చెల్లెలు ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరిగింది. అప్పుడు దానికోసం తన స్వగ్రామం అయిన తిమ్మాపూర్ విలేజ్కి విక్టిమ్ వెళ్ళారు. అప్పుడు ఈ గొడవల్ని, ఈ అనుమానాన్ని దృష్టిలో పెట్టుకొని తను ఇంకెవరితోటైనా ఉంటుందేమో అని అతను ఆ అనుమానంతో తనని ఎట్లాగైనా చంపాలి అనే ఉద్దేశంతో ఒక ప్లాన్ హ్యాచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి A2 అండ్ A3. A2 అనే అతను దినేష్, ముందు నుంచి పరిచయం ఉన్న వ్యక్తి. వీళ్ళిద్దరూ కలిసి ఎలాగైనా కూడా వీళ్ళకి ఒక లెసన్ చెప్పాలి, వీ హ్యావ్ టు కిల్ హర్ అనే ఉద్దేశంతో మరి గుర్తుపట్టని వాళ్ళు ఎవరు ఉంటారు అని ఆలోచించి A3 అంటే ఈ ప్రకాష్ అనే వ్యక్తిని అప్రోచ్ అయ్యారు. A2 అతనికి ఒక 10,000 ఇస్తాను అని చెప్పి ఒప్పించి మెట్పల్లిలోని ఒక బ్యాటరీ షాప్లో యాసిడ్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. చేసి 22వ తారీఖు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం సూరారం గ్రామంలో జీసస్ మిరాకిల్ చర్చ్లో పాస్టర్ లూకా ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా గ్రీటింగ్స్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ లూకా, సంఘ సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరి జీసస్ క్రైస్ట్ మిరాకిల్ మినిస్ట్రీ సూరారం వారు నిర్వహించినటువంటి యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు పాస్టర్ లూకా ఆస్బర్న్ గారి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా, ఆశీర్వాదకరంగా జరగడం చాలా సంతోషకరం. ఈ యొక్క దేవుని ఆశీస్సులు ప్రజలందరూ మరి తీసుకోవాలని, అదేవిధంగా ప్రజలందరికీ యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించినటువంటి దేవునికి మహిమ. మరి ఈ ప్రాంతమంతా కూడా ఇంత అత్యంత ఘనంగా మరి జరగడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఈ యొక్క అవకాశాన్ని నాకు కలిగించినటువంటి జీసస్ క్రైస్ట్ మిరాకిల్ మినిస్ట్రీ వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో ఈ యొక్క సూరారం గ్రామంలో చర్చి జీసస్ మిరాకిల్ చర్చి ఆధ్వర్యంలో మరి ఆవరణంలో క్రిస్మస్ వేడుకలు చాలా ఘనముగా జరిగినాయి. మరి దీనికి అధిక సంఖ్యలో మరి భక్తులు పాల్గొంది ఈ వేడుకను మరి ఘనంగా విజయవంతంగా జరిపించుకున్న దాన్ని బట్టి కూడా మేము ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క సంవత్సరం అంతా ఈ క్రిస్మస్ పండగ వరకు దేవుని యొక్క కాపుదలను బట్టి మమ్మల్ని కాపాడిన దేవునికి మరి స్తోత్రాలు చెల్లిస్తూ మరొచ్చే క్రిస్మస్ వరకు కూడా మరి ఇట్లనే మరి ఇంకా అనేకమైన క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగించాలన్నదే మా యొక్క ఆశ, మా యొక్క ప్రార్థన అయినది. మరి ఈ విషయం తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన 3 యొక్క ఛానల్ వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం గౌతాపూర్ గ్రామంలో గల శ్రీ విజయలక్ష్మి నరసింహస్వామి దేవాలయంలో గత 39 సంవత్సరాలుగా ఈ గుడి దగ్గర భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఆలయ పీఠాధిపతి శ్రీ శ్రీ హరి బాలానంద స్వామి, ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణ,
ప్రెసిడెంట్ పెంటమ్మ, వైస్ ప్రెసిడెంట్ హరికుమార్, కోశాధికారి పవన్ కుమార్ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తజన సమ్మోహనం మధ్యలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగ స్వామివారి కళ్యాణం, పల్లకి సేవ, అన్నదానం నిర్వహించారు. వరంగల్ 1వ డివిజన్ పైడిపల్లి నగరంలో లెబనాన్ ప్రార్థనా మందిరం నందు క్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చర్చ్ పాస్టర్లు మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మదినాన్ని పండుగగా ప్రపంచ దేశాల్లోని ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారని కొనియాడారు. ఈ సందర్భంగా చర్చిలో కేక్ కట్ చేశారు. అనంతరం వృద్ధులకు దుస్తులు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ప్రజలు, క్రైస్తవ భక్తులు ప్రేమతో, సంతోషంతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నారు. యేసు ప్రభు జీవనంలో ప్రతి ఒక్కరూ ఉండాలని ప్రార్థన చేశారు. అలా నీవు మహిమపరచబడాలి, అలా నిపుణులకు ఆశీర్వదకరంగా దీవెనకరంగా దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. అలా నిన్న నేడు ఏకరీతిలో ఉన్నదేవా మారని గుణంలో మీరు పరీక్షించి అలా వారికి వారికి వెళుతున్నగా అలా వారి కంటే ముందుగా వెళ్ళమని మేము ప్రార్థిస్తున్నాం. అలా ఇంకా నీకు ఎప్పుడు రావిక అలా అగ్రవర్ణ బ్రాహ్మణులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలో లేని మను ధర్మశాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుండటాన్ని నిరసిస్తూ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని తెలంగాణ అంబేద్కర్ పార్టీ నేతలు ముట్టడించారు. మను ధర్మశాస్త్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ డిసెంబర్ 25న తగలబెట్టారని తెలంగాణ అంబేద్కర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ బహదూర్ గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అదే మను ధర్మశాస్త్రాన్ని మళ్లీ భారత రాజ్యాంగంలోకి తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం మళ్లీ మను ధర్మశాస్త్రాన్ని తెచ్చి భారత ప్రజల మధ్య గొడవలు పెడితే చూస్తూ ఊరుకోమని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన బ్రతికున్నప్పుడు ఇదే రోజు 25 డిసెంబర్ రోజు మనుధర్మ శాస్త్రాన్ని ఏదైతే భారత రాజ్యాంగం కంటే ముందు రాజ్యాంగంగా పిలువబడిందో ఆ మనుధర్మ శాస్త్రాన్ని
ఆయన తగలబెట్టడం జరిగింది. ఎందుకంటే మనుధర్మ శాస్త్రమే ఈ యొక్క భారతదేశంలో కులాలను ఏర్పాటు చేయడానికి ఒక చట్టంగా రూపొందించారు వాళ్ళు బ్రాహ్మణులు. మరి అట్లాగే మనిషిగా బతకకుండా మరి దళితులుగా అంటే అంటరానోళ్ళుగా బీసీలుగా మరి ఇట్లా బతకడానికి కారణం ఈ మనుధర్మ శాస్త్రమే. కాబట్టి ఈ మనుధర్మ శాస్త్రం మనుషులు సమానంగా బతికే వీలు లేకుండా చేసింది. కాబట్టి చిత్తూరు జిల్లాలో 850 ఎకరాలు భూసేకరణ చేసి 370 కోట్ల విలువ చేసే 2,20,000 ఇంటి స్థలాలను పేదలకు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా వెల్లడించారు. శ్రీకాళహస్తిలో తహసీల్దార్ కార్యాలయంలో సీఎం పర్యటనపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేసేందుకు అధికారులతో జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా మరోసారి సమీక్షించారు. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమావేశమై చేపట్టాల్సిన పనులపై చర్చించారు. సభాస్థలి వద్ద ఏర్పాటు చేయాల్సిన రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్ఎండ్బి శాఖ అధికారులను ఆదేశించారు. సభకు విచ్చేసే ప్రజలకు తాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. పారిశుద్ధ్యం, విద్యుత్ సౌకర్యం తదితర అంశాలకు సంబంధించి ఆయా శాఖలకు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా నారాయణ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ఇంటి స్థలాల పంపిణీకి 370 కోట్ల రూపాయలు విలువ చేసే 850 ఎకరాల భూమిని సేకరించామని 2,20,000 ఇంటి స్థలాలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఇందులో 70,000 పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో అతి తక్కువ ఖర్చుతో భూసేకరణ చేశామని తెలిపారు. తొలుత 1,20,000 ఇంటి స్థలాల పంపిణీకి సిద్ధం చేయమని ప్రజల విన్నపాల మేరకు భూసేకరణ చేసినట్లు వివరించారు. ఒక్క తొండవాడ వద్ద మాత్రమే ఎకరాకు 59 లక్షలు చెల్లించామని, మిగతా అన్ని చోట్ల అతి తక్కువ ఖర్చుతో భూసేకరణ చేశామని తెలిపారు. కానీ హెచ్టీ లైన్స్ ఉండడం వల్ల దాన్ని కొంచెం ముందు తీసుకొని రావాల్సి వచ్చింది. ఎందుకంటే 150 మీటర్స్ రేడియస్ వరకు పెట్టుకోకూడదు. తర్వాత మనకు దగ్గరలో ఒకవేళ పెట్టినట్లయితే లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కొన్ని వస్తాయి. రెండోది మీకు ఇంకా అంతా బీటీ రోడ్స్ కాలేదు లేఅవుట్. ఇంకా ప్రస్తుతానికి ఎర్రమట్టి ఉంది కాబట్టి ఒకేసారి మట్టి వేస్తే అక్కడ ఉండే పబ్లిక్కి చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇంకోటి ఏమంటే మన సీఎం గారికి ఉండే పాపులారిటీకి జనాలందరూ వచ్చేస్తారు. అప్పుడు ఆ వెన్యూలోనే పెట్టామంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ యాంగిల్స్ని దృష్టిలో తీసుకొని జరుగుతుంది. 11 o'clock అంతా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుందండి. నాకు తెలిసి 10:45 అంతా సీఎం గారు ఆల్రెడీ వెన్యూకి వచ్చేస్తారు. అంటే పైలాన్ ఇనాగరేషన్ ఒక 10 నిమిషాలు, దాని తర్వాత మనకు మ్యాక్సిమం ఇంకా 1:30 అంతా క్లోజింగ్ ఉంటుంది. కాబట్టి ఇట్ విల్ బి వెరీ బిఫోర్ లంచ్ ప్రోగ్రామే కంప్లీషన్కి ప్లాన్ చేస్తున్నాం. సార్ జిల్లా 2,00,000 ఇంక్లూడింగ్ పర్సన్ సర్టిఫికేట్స్, దాంట్లో 70,000 దాకా పర్సన్ సర్టిఫికేట్స్ ఉంటాయి. మేము స్టార్ట్ చేసింది 1,20,000తో స్టార్ట్ చేసినాము. పెరిగి అంతవరకు వచ్చింది అన్నమాట. బట్ వీ స్టార్టెడ్ విత్ 0 ల్యాండ్ అక్విజిషన్. యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ 1,850 acres ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్. దాదాపు 370 కోట్ల వర్త్ ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ ల్యాండ్ అక్విజిషన్. ఎందుకంటే మనము ఎకరాకు హైయెస్ట్ పే చేసిండేది మనం తొండవాడలో మాత్రమే పే చేసాం అనమాట. మిగతా అన్ని చోట్ల కూడా చాలా డీసెంట్గా. తొండవాడలో మనకు ఎంత 60 lakhs, 59 lakhs అక్కడే హైయెస్ట్ మాకు పడింది. ఇంకా మిగతా చోట్ల అన్నింటిలో కూడా మాకు ఇట్ వాజ్ ఎ వెరీ డీసెంట్ ల్యాండ్ అక్విజిషన్. కొన్ని చోట్ల మాత్రం కన్సెంట్తో చేయాల్సి వచ్చింది. అక్కడంతా కూడా కన్సెంట్లోనే చేశాం. లేదండి, అయిపోయింది మొత్తం ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది. బిల్స్ అప్లోడ్ చేస్తున్నాము. ఊరందూరులో మనకు 84 ఎకరాలకు ఆల్రెడీ బిల్స్ అప్లోడ్ అయిపోయినాయి. దానికి 14 కోట్ల డబ్బులు కూడా పడిపోయినాయి రైతులకి. ఇంకా 13 మంది బెనిఫిషరీస్ ఒక 50 ఎకరాలకు కూడా బిల్స్ అప్రూవ్ చేయడం జరిగింది. రెండోది మనకు చిందేపల్లి కూడా 5 విడతలు ఉంటే 4 విడతలు ఆల్రెడీ డబ్బులు పడిపోవడం జరిగింది. తర్వాత మనకు పాగలిలో బిల్స్ అప్లోడ్ చేయాల్సింది. పాగలి ఒకటి బిల్స్ అప్లోడ్ చేయాలి. ఇంకా మిగతా అంతా అయిపోయిందండి. వెళ్ళి ఏం షార్టేజ్ ఏం లేదు. యాక్చువల్లీ వీఆర్ కొంచెం 5-6% ఎక్సెస్లోనే ఉన్నాం చెప్పాలంటే. 8వ తారీఖున ఇంటి పట్టాల కార్యక్రమం పంపిణీ జరగనుంది. దీనిలో భాగంగానే అధికారులందరం కూడా నిత్యం పర్యవేక్షణ చేయడము, రోడ్లన్నీ లేఅవుట్లో చూసినట్టయితే ఇదివరకే. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం. హాజరైన మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
జగిత్యాల జిల్లా కొండాపూర్లో కరెంటు షాక్తో వ్యక్తి మృతి, కుటుంబ సభ్యులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మెదక్ జిల్లా కేంద్రంలో గల సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు, భారీగా హాజరైన ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు గడ్డియన్నారం డివిజన్లో ఘనంగా నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు. సంతోష్ నగర్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, ప్రార్థనలో పాల్గొన్న మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.